అరే అబ్బోడా, ఇట కేసులని తిరుగుతా ఉంటే అవతల నిశ్చితార్థం ఎట్టా చేస్తారా? ఓ అవును కదా నానమ్మ. పాపం శ్రీవల్లి నిశ్చితార్థం ఈరోజే పెట్టుకున్నారు. రోజులు మంచివని మనుషులు కూడా అందరూ మంచోళ్ళు ఉండరు కదా. అందరినీ నమ్మితే ఇట్టాగే జరుగుద్ది. అయ్యో, నేరుగా నాతో వచ్చి అడిగినా ఏదోటి చేసేదాన్ని, నా బంగారమైనా తీసిచ్చేదాన్ని. కానీ ఇప్పటికిప్పుడంటే కష్టం కదా. ఆ దొంగ ఎవరో వెంటనే పట్టుకుంటే డబ్బంతా రికవరీ చేసుకోవచ్చు సార్. సీతయ్య, కేసు పెట్టాలి, యాక్షన్ తీసుకోవాలి. మన పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కదిలినా సరే కనీసం హాఫ్ డే అయినా పడుతుంది కదా. అంటే అబ్బాయి వాళ్ళు ఆగరేమో సార్. నిశ్చితార్థ ముహూర్తం కూడా దగ్గరే ఉంది. ఏంటమ్మా, శుభకార్యం ఆగిపోతుండదా ఏంది? ఆపడరా పెద్దోడా. గంగ పంతాలకి పోకుండా ఆలోచిస్తే సెల్లెల్ నిశ్చితార్థం అవుతాది. గంగా, నువ్వేం అనుకోనంటే ఒక మాట చెప్తా. చెప్పు. మా నాన్నని సాయం అడుగు. తనని అడిగి డబ్బులు తీసుకొని ఈ నిశ్చితార్థం జరిపించేసే. అడగడరా మొహమాటం. గంగా, ఇప్పటికిప్పుడు డబ్బులు అడిగితే ఎవరు ఇవ్వర్రా. అప్పేగా మనం తీసుకునేది. 6 వారాల్లో కాకపోతే 6 నెలల్లో తిరిగి ఇచ్చేయచ్చు. రేపటి నుంచి ఎలా సర్దుబాటు చేయాలో ఆలోచించవచ్చు. ముందు శుభకార్యం నిర్విఘ్నంగా జరగాలి. తీసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు మావయ్య. అప్పిస్తానంటే పర్వాలేదు, కానీ సాయంగా ఇస్తే మాత్రం నేను తీసుకోను. చెయ్యి చాచను. అయితే నేను చేస్తానురా, నువ్వు అని చాలు. దోసట పడతాను. వాళ్ళు ఇచ్చిన అప్పు తీసుకుని వెళ్ళిపోదాంరా. సీతయ్య, నేను మేనమావనే అయినా గంగ నిన్నే మావయ్య అంటాడు. మాది రక్త సంబంధం అయినా నీది రాగానుబంధం. నీ మాట వింటాడు. డబ్బులు నువ్వే తీసుకుందులే, కాకుంటే ఒక షరతు. కాగితాల మీద రాసి ఆడి చేత సంతకం పెట్టించుకుంటావా ఏంది? వద్దమ్మా, అట్లాంటి ఏం వద్దు. గంగా నిజాయితీపరుడు, మాట తప్పడు. మరి షరతేంటి నాన్న? వాళ్ళమ్మ సావిత్రి ఏ తప్పు చేయలేదని చిన్నప్పుడు నా మీద చెప్పు విసిరాడు. ఆ విషయం చెప్పుకోవాలంటే ఇప్పటికీ నాకు సిగ్గేస్తూనే ఉంది. ఈ విషయంలో మీ అమ్మ కంటే నేనే ఎక్కువ సిగ్గుపడతానురా. అందుకే ఆడి తల్లి తప్పు చేసిందని అందరిలో ఒప్పుకోమను. గంగా, ఎన్ని లచ్చలు కావాలంటే అన్ని లచ్చలు ఇస్తాను. సర్లే అని ఒక్క మాట చెప్తే అయిపోతుంది కదా. అయ్యో అదే నానమ్మా. నువ్వు ఊరుకోరా. తప్పు చేసింది కాబట్టి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిందని జనాలందరూ అనుకుంటేనే నా పంచాయతీకో మర్యాద. లేకుంటే ఈ డిసిషన్ చెప్పుని చూసుకుంటూ నేను సావాలా? మావయ్య, జరిగిపోయిన దాన్ని మళ్ళీ నేను మార్చలేను. ఇప్పుడు నిశ్చితార్థం ఎలా జరిపించాలా అని నన్ను నేను మార్చుకోను. వాళ్ళ షరతు నేను పట్టించుకోను.
నువ్వు ఎవ్వరి ముందు చెయ్యి చాచాల్సిన అవసరం లేదు. మరి నిశ్చితార్థం? మావయ్య, నేను మా అమ్మ తప్పు చేసిందనే మాటని చచ్చినా చెప్పను. ఆ విషయానికొస్తే చంపేస్తాను గాని నా మనస్సాక్షిని అస్సలు చంపుకోలేను. పదమావయ్య. రే గంగా, అది కాదురా. అమ్మా, ముహూర్తానికి సమయం మించిపోతుంది. అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. ఏమ్మా, మీ అన్నయ్య ఎక్కడా? వచ్చేస్తారండి. చిన్న పని మీద ఏదో తీసుకురావడానికి బయటికి వెళ్ళారండి. 2 నిమిషాల్లో వచ్చేస్తారు. గంగని తీసుకొని మా ఆయన వెళ్ళాడు. వెళ్ళిన పని అయిందో లేదో కనీసం ఫోన్ అయినా చేయాలి కదా. ఈ మగాళ్ళు ఎప్పుడు ఇంతే. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కంగారు పెట్టడానికే బయటికి వెళ్తారనుకుంటా. ఇంత మెల్లిగా మాట్లాడినా వినిపించేలా ఉంది పిన్ని. అసలే షణ్ముగం వాళ్ళ అమ్మ వంకలు వెతుకుతూనే ఉంటుంది. అవునవును. అదిగో అబ్బాయి వచ్చాడు. అక్క, బావ పక్కనే కూర్చున్నాడు. గిల్లొచ్చు కదా. సైలెంట్గా ఉండవే. అంతేలే, మహా అంటే నెల. ఈలోపు పెళ్ళైపోతుంది. ఆ తర్వాత చాలా కార్యక్రమాలు జరగాల్సినవి ఉన్నాయి. అమృతక్క, ఎక్కువగా ఆట పట్టించకండి. ఇప్పటికే సిగ్గుతో తల ఉంచుకుంది. ఇక పూర్తిగా బెండైపోయి కింద పడిపోగలదు. కలిసారా బాబాయ్? కలిసారు. సాయం చేస్తారని మీ ఇంటికెళ్తే అవమానం చేశారమ్మా. ఎవరు బాబాయ్? ఇంకెవరమ్మా, మీ పెదనాన్న. ఏం జరిగిందంటే ఆడి తల్లి తప్పు చేసిందని అందరిలో ఒప్పుకోమను. నేను మా అమ్మ తప్పు చేసిందనే మాటని చచ్చినా చెప్పను. కేవలం శ్రీవల్లి నిశ్చితార్థమని గంగ ఓపిక పడుతున్నాడు. లేదంటే మీ పెదనాన్న పీక పట్టుకునేవాడు. అవును పిన్ని, సావిత్రి అత్తయ్య గురించి తప్పుగా మాట్లాడితే ఆయనకేమొస్తుందో నాకు అర్థం కావడం లేదు. తల్లి తప్పు చేసిందని ఏ కొడుకు ఒప్పుకుంటాడమ్మా? ఆ మాట అంటే చంపేసే గంగ ఈరోజు మీ పెదనాన్న అన్న మాట విన్నాక సగం చచ్చిపోయాడమ్మా. సీతయ్య గారు, త్వరగా రండి, ముహూర్తానికి టైం అవుతుంది. వస్తున్నానండి.
సార్ కొంచెం ఇటు వస్తారా? ఏం జరిగిందో చెప్పండి. ఏమండి డబ్బులు ఇస్తారేమోనండి. ఆ అబ్బాయి గంగా పోలీస్ అయిన చేతి నుండి ఇస్తే ప్రూఫ్గా ఉంటుంది అనుకుని ఉండొచ్చు. వాళ్ళ నాన్న చేతి నుంచి ఇప్పించండి. ఆయన తాగకుండా బాగానే ఉన్నారు కదా. అయ్యో పర్వాలేదులేండి. ఈ చేతులతో మందు బాటలు పట్టుకునేవాడిని. నా కూతురు చేతిని మీ అబ్బాయి చేతికి పట్టించేటప్పుడు ఆ డబ్బును ముట్టుకోను, పట్టుకోను. మీరు కానివ్వండి. ఒకసారి ఇటు రండి. పదండి పదండి. ఏంటండి, ఏం జరిగింది? నీకు అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఒక పోలీసుండైనా డబ్బులు దొంగతనం చేసిన దొంగను పట్టుకోవడానికి వెళ్లకుండా ఆగిపోయానంటే ఇక్కడ నిశ్చితార్థం ఎక్కడ ఆగిపోతుందోనన్న భయం అమ్మా. డబ్బులు పోయాయా? ఏం మాట్లాడుతున్నారండి? గంగా బాధపడకురా. చెల్లెలు నిశ్చితార్థం అంటే నువ్వెంత సంతోషంగా ఉన్నా అరగంటలో నీ ఆనందం ఆవిరైపోయినట్టు అలా ఉండిపోయావెందుకు? ఏం జరిగిందో మామయ్య చెప్పే ఉంటాడు కదా అత్తయ్య. నేను మళ్ళీ చెప్పలేను. పెదనాన్న మాటలకి నీ మనసు ఎన్ని ముక్కలయ్యి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను బావా. కానీ ఇప్పుడు భయపడితే లాభం లేదు. చెయ్యడానికి కూడా ఏం లేదు. చేతిలో డబ్బులు లేవు. ఎవరు దొంగతనం చేశారో కూడా తెలీదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి న్యాయం జరిగేంత వరకు ఎదురు చూసేంత ఓపిక ఎవ్వరికీ లేదు. డబ్బులు ఇస్తే తప్ప ఈ నిశ్చితార్థం జరగదు. ఇవ్వకపోతే ఏం జరగదు, ఏమీ జరగదు. మా ఆయన వెళ్ళాడ్రా, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎలాగోలా వాళ్ళకి సర్ది చెప్తాడు. ఏంటండి మీరు సర్ది చెప్పేది? అది కాదమ్మా, ఒక 2 రోజులు ఆగితే మీరు అడిగిన డబ్బులు ఇచ్చేస్తాం. కావాలంటే షూరిటీగా నేను సంతకాలు పెడతాను. ఇదేం పద్ధతిగా లేదండి. డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు డబ్బులు ఎవరో ఎత్తుకుపోయారని చెప్తారా? పద. సార్, ఒరే షణ్ముగం లేవరా. ఏమైందమ్మా? ఏం కాకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలిరా. ఏం జరిగిందో చెప్పకుండా అరుస్తావెందుకమ్మా? రేయ్, డబ్బులు ఎవరంట్రా? నిన్ను ఫ్రీగా చేసుకుంటా ఉంటున్నారు. ఆ మాట అనుండడు. 2-3 రోజుల్లో సర్దేస్తామని చెప్పుంటాడు. మీరు 2 రోజుల్లో సర్దుదాం అనుకుంటున్నారు బాబు. కానీ మేం కూడా 2 నిమిషాల్లో సర్దేసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఇంకా అలా చూస్తున్నామేంట్రా? పదరా. వద్దమ్మా, శ్రీవల్లి నాకు నచ్చిందమ్మా. రేయ్, నీకు నచ్చితే సరిపోదురా, వాళ్ళ పనులు కూడా మాకు నచ్చాలి. ఇప్పటిదాకా డబ్బులిస్తామన్న వాళ్ళు కరెక్ట్గా నిశ్చితార్థం ముహూర్తం వస్తుందనగానే ఇప్పుడు డబ్బులు లేవు, మీరు తాంబూలాలు మార్చుకోండి, 2 రోజుల్లో ఇస్తామంటారా? ఒక్కసారి ఎంగేజ్మెంట్ అయ్యిందంటే డబ్బుల కోసం సంబంధం క్యాన్సిల్ చేసుకున్నామన్న చెడ్డ పేరు మాకెందుకు?
ఎవ్వరూ కంగారు పడకండి. నాన్న వాళ్ళని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందుకు వచ్చారు సార్? ఇక్కడేం శుభకార్యం జరగడం లేదు. డబ్బులు ఇస్తే తప్ప నిశ్చితార్థం జరగదంటున్నారు. మీరేమో నాన్నగారి మాటను కాదనలేక సైలెంట్గా ఉండిపోయారు. సీతయ్య, నేనేం డబ్బులు ఇనని చెప్పలేదు కదా. నా కొడుకు ప్రాంసరీ నోటు మీద సంతకాలు కూడా వద్దు, గంగ మాట చాలు అన్నాడు. మాట మీద నిలబడేవాడు ఒక్క మాట చెప్తే చాలదా? ఇక్కడికి వచ్చి మీకు సంబంధం లేని మాటలు మాట్లాడితే మాత్రం వయసులో పెద్దవాళ్ళైనా సరే మర్యాద పోగొట్టుకునే వెళ్తారు. వీళ్ళ గొడవలు వీళ్ళు చూసుకుంటారు. మనకు డబ్బులు ఇవ్వనప్పుడు వీళ్ళను చూస్తూ నిలబడాలా? పదరా. పోయేవాళ్ళు పోవాలా? డబ్బులు ఇవ్వకపోతే బంగారం లాంటి పిల్లని కాదనుకుంటారా? అనుకుంటామమ్మా. మాకు డబ్బులే కావాలి. ఈ రోజు మాట మార్చిన వాళ్ళు రేపొద్దున పెళ్ళప్పుడు ఏం చేస్తారు? మంచి సంబంధం కళ్ళ ముందే వెళ్ళిపోతా ఉంటే మాకు కూడా బాధగానే ఉండదు. పెద్దోడా, ఏమంటావు? దేవాబాబు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు, కానీ ఈ ముచ్చట చూడాలన్న కోరిక మనకు మాత్రం ఏముందమ్మా? ఇక్కడేం శుభకార్యం జరగట్లేదయ్యా. మీరు తప్పుకుంటే మేం వెళ్ళిపోతాం. నేను తప్పుకుంటే మీరు వెళ్ళిపోతారు, కానీ మీరు తప్పుకుంటే, అలాగే శ్రీవల్లి ఒప్పుకుంటే తనని నేను పెళ్లి చేసుకున్నాను. రే అబ్బోడా, ఏంద్రా నువ్వనేది? ఓగో నీ చెల్లి శ్రీవల్లి పోయి పోయి ఆ పిల్లకి జీవితాన్ని ఇస్తానంటావేంది? దేవా, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి మా పరువు గంగలో కలపొద్దు. పరువు గంగలో కలపడం లేదు నాన్న, పరపతిని గంగ కుటుంబంతో కలుపుతున్నాను. కేవలం డబ్బు కోరుకునే ఇలాంటి సంబంధాలు శ్రీవల్లిని సరిగ్గా చూసుకోవు. జరిగిందేదో జరిగిపోయింది. జరిగేదంతా మన మంచిగా అనుకుంటే నష్టం జరగకుండా మంచే జరుగుతుంది. చూసావరా, ఇది వాళ్ళ వరుస. పావలు మరదళ్ళు ఉన్నారు. ప్రపంచానికి మాత్రం బయట సంబంధాలు చూస్తున్నట్టు నటిస్తారు. తీరా మనం చేసుకునేంత వరకు చూసి మన పరువు తీసి మాది రక్త సంబంధం, మీకేం సంబంధం లేదని వెళ్ళిపోమంటారు. అవునమ్మా, నేను ఏంటో అనుకున్నాను. నువ్వు చెప్పిందే కరెక్ట్. ఇప్పుడు కూడా శ్రీవల్లి ఏం మాట్లాడడం లేదు. తనంటే నాకు ఇష్టం అన్నాను, కానీ నేనంటే తనకిష్టం అని చెప్పలేదు. ఇష్టాలు ఎందుకురా? తర్వాత మనకొచ్చే కష్టాలని ఎవ్వరూ చూడరు. పదా. వెళ్ళిపోండమ్మా, మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి. అతయ్య, మా అన్న కూతుర్ని నా కొడుకు చేసుకుంటానన్నాడు. అంతకన్నా నాకింకేం కావాలి? దయచేసి మీరు వెళ్ళండి.
వెళతామమ్మా, మాకేం అవసరం? పదరా.